Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 68. నవీన్, దక్ష, ఉదయ్ వెళ్ళాక మనం మాట్లాడుకుందాం. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని నవీన్ నోరు మూయించి, దక్ష వెళ్ళు, ఎక్కువగా నన్ను విసిగించకు అనగానే అసలే రకరకాల ఆలోచనలతో, ఉదయం జరిగిన సంఘటనతో ఆమె అలలు ఎగిసిపడుతున్న తీరంలాగా ఆగ్రహంతో ఉంటే ఇప్పుడు ఉదయ్ నారాయణ ఇద్దరు తన సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఉదయ్కి ఫేస్ టు ఫేస్ గట్టిగా చెప్పాలనుకుని బయటికి వచ్చేసరికి నాకు తెలుసు నువ్వు వస్తావని అంటూ తన పక్కన ఉన్న సీట్ డోర్ ఓపెన్ చేశాడు. కానీ దక్ష వెనక్కి వెళ్ళి కూర్చుంది. దాంతో ఉదయ్ కారు ఆపేసి మొబైల్ బయటికి తీయడంతో ఏం చేస్తున్నారని దక్ష అసహనంగా అడిగేసరికి నువ్వు నా మాట అస్సలు వినట్లేదని మావయ్యకి చెప్పడం కోసం అనేసరికి ఆ ఫోన్ విసిరి కొట్టాలన్నంత కోపం వచ్చినా తప్పక వెనక సీట్ నుంచి దిగి ముందు సీట్లోకి వచ్చి కూర్చోగానే ఉదయ్ ఒక గర్వంతో కూడిన నవ్వుతో కార్ స్టార్ట్ చేస్తే అప్పుడే ఆ రూట్లోకి వస్తున్న కర్ణ దృష్టిలో అది పడింది. వెంటనే ఆ కార్ని ఫాలో అవ్వడం మొదలు పెడితే అదొక 5-స్టార్ హోటల్ ముందు ఆగేసరికి కర్ణ కళ్ళు చిన్నవైపోతే ఉదయ్ ముందు దిగి దక్ష వైపు కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెకి చెయ్యందిస్తే చూసి చూడనట్టు కార్ దిగి నిలబడింది దక్ష. ఉదయ్ దక్షని 5-స్టార్ హోటల్ లోపలికి తీసుకువెళ్లడంతో కర్ణ కూడా కార్ పార్క్ చేసి లోపలికి వస్తే వెంటనే మేనేజర్ ఎదురొచ్చి గుడ్ ఈవినింగ్ సార్, మీరు మా రెస్టారెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్ అని అతను పలకరిస్తుంటే ఈ ఓవర్ యాక్షన్ అంతా నాకు అనవసరం, క్రౌడ్ పెరగకుండా నన్నెవరూ నోటీస్ చేయకుండా చూడండి అని సీరియస్గా చెప్పి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని లోపలికి వెళ్ళగానే కార్నర్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు దక్షని ఉదయ్. ఉదయ్ ప్రతి యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ కర్ణ మరొక టేబుల్ దగ్గర కూర్చుంటే కర్ణ చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవుతూ మిగిలిన కస్టమర్స్ అందరినీ పంపించాడు మేనేజర్. దక్షని ఇంప్రెస్ చేయడానికి పులిహోర మిక్సింగ్లో బిజీగా ఉన్న ఉదయ్ ఖాళీ అయిపోయిన రెస్టారెంట్ అస్సలు అబ్జర్వ్ చేయకపోతే తలదించుకుని కూర్చున్న దక్ష కూడా చుట్టూ జరుగుతున్నది అబ్జర్వ్ చేయలేదు. నీకేం కావాలి దక్ష అని అడగడంతో మీ నుంచి విముక్తి కావాలని వెటకారంగా అనడంతో ఉదయ్ నవ్వేసరికి కర్ణ కనుబొమ్మ ఎత్తి చూశాడు. అది అస్సలు ఈ లైఫ్‌లో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? అనగానే దక్ష డౌట్‌గా చూస్తే కర్ణ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. చూడండి, మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు మీ ప్రతి మాట నాకు ఒక పజిల్ లాగా ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. కానీ అవతల వాళ్ళ మనసులో మీ మీద పెరుగుతున్న చిరాకు మీకు అర్థం కావట్లేదు అంది దక్ష. దక్ష మాటలు నచ్చకున్న అదే చిరాకైన స్మైల్ మొహం మీద మెయింటైన్ చేస్తూ వెయిటర్ని పిలిచి ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ చేశాడు. వెయిటర్ ఆర్డర్ తీసుకుని వెళ్తుంటే కర్ణ తన దగ్గరికి పిలిచి దక్ష ఆర్డర్ మొత్తం చేంజ్ చేయించి పంపించాడు. వెయిటర్ కర్ణ ఆర్డర్ మొత్తం మార్పించడంతో భయం అయినా కూడా కర్ణ అంటే కూడా భయం కాబట్టి మాట్లాడకుండా వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి పెట్టడంతో ఉదయ్ దక్ష వైపు పెట్టిన ఆర్డర్ చూసి కోప్పడ్డాడు. వెయిటర్స్ని మేనేజర్ని ఎవరిని అక్కడ ఉంచకుండా కర్ణ బయటకు పంపించడంతో ఉదయ్ ఎంత పిలిచినా ఒక్క వెయిటర్ కూడా రాకపోయేసరికి తనే వెయిటర్స్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే కర్ణ దక్ష దగ్గరికి రావడంతో కర్ణ వైపు చూసి దక్ష షాక్ అయింది. మీరేంటిక్కడ అని అంటున్న ఆమె మాటలు పట్టించుకోకుండా దక్ష వైపు కోపంగా చూస్తుంటే వాడు రమ్మంటే బుర్ర లేకుండా వచ్చేసావా అనగానే దక్ష ఉక్రోషంగా చూస్తూ నేను నిజంగా నచ్చే వస్తే నేను ఇలా చిత్తు కాగితాలు ఏరుకునే దానిలాగా ఎందుకుండేదాన్ని, మంచి అనార్కలి డ్రెస్ వేసుకుని నీట్గా జడాలుకొని అందంగా రెడీ అయ్యేదాన్ని కదా అంది. ఏంటే తమాషాగా ఉందా, జోకులు వేస్తున్నావు ఏంటి, జోకులు నోరు లేస్తుందంటే భయం పోయిందా అన్నాడు కోపంగా. అని తల అడ్డంగా ఊపింది. కర్ణ కోపంగా చూస్తుంటే తనని చూసైనా కోపం తగ్గి మెల్ట్ అవుతాడేమోనని నవ్వుతూ పళ్ళు ఇకిలించి చూస్తూ ఉంటే కోపం వచ్చిన కర్ణ నెత్తి మీద ఒకటి పీకేసరికి కళ్ళు తెరిచి కోపంగా చూసింది. ఐస్ డౌన్ అన్నాడు. బుంగమూతి పెట్టుకుని తల దించుకుని నిలబడ్డంతో ఇంకొకసారి ఎవరితో అయినా బయట కనిపించావనుకో తన్నులు తింటావని సీరియస్గా చెప్పి ఆమె చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
ఉదయ్ లోపలే ఉండగా రెస్టారెంట్ లాక్ అవ్వడంతో లాక్ ఓపెన్ చేయమని ఉదయ్ ఎంత పిలుస్తున్నా ఎవరూ రాలేదు. కర్ణ ఉన్నాడో వెళ్ళిపోయాడో మేనేజర్స్ ఇంకా వెయిటర్స్ చూడకుండా వాళ్ళు వెనక వైపు ఉన్న రూమ్‌లో కూర్చునుండడంతో పాపం ఉదయం పిలుపులు చాలాసేపటి వరకు ఎవరికీ వినిపించలేదు. కర్ణ ముడుక్కుని కూర్చున్న ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి ప్రాపర్‌గా కూర్చో అని సీరియస్‌గా చెప్పడంతో నా తల తిరుగుతుంది. నాకు ఓపిక పోయింది. మీరెప్పుడైతే ఫైనల్‌గా కారు ఆపుతారో అప్పటి వరకు ఇలాగే కూర్చుంటానని కర్ణ చేతిని గట్టిగా పట్టుకోవడంతో కర్ణ ఇంకాస్త సీరియస్‌గా చూశాడు. సిటీ మొత్తం ఒక రౌండ్ వేయడంతో దక్ష కడుపులో గ్రైండర్ తిరిగినట్టు జరిగింది. కానీ అతని అందమైన రూపాన్ని చూస్తూ ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నారేంటి అనుకుంటూ చూస్తున్న దక్ష అవేవీ ఆలోచించలేదు. దాంతో వామిటింగ్ ఫీలింగ్ తగ్గించుకోవడానికి కర్ణ మోచేతిని చుట్టేసి గట్టిగా కళ్ళు మూసుకుంది గానీ, కర్ణ అంత దగ్గరగా ఉండేసరికి దక్ష గుండె వేగం గూడ్స్ ట్రైన్ కంటే ఎక్కువగా ఉంటే తెల్లని చంద్రుడిలాగా ఉన్న అతని మొహం మనసులో ఉత్తేజాన్ని నింపుతోంది. ఆమె అతని చెక్కిలి ముద్దాడడంతో పెదవుల స్పర్శకి కర్ణ ఒకసారిగా బ్రేక్ వేసి కళ్ళు గట్టిగా మూసుకుంటే ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉండగా అతను ఆమెని అవాయిడ్ చేయడం గుర్తొచ్చి దుఃఖం ఎక్కువై కడుపులో లావాలాగా దాచిపెట్టిన దుఃఖాన్ని ఒకసారిగా బయటకి స్వేచ్ఛగా వదిలేయడంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ గట్టిగా అల్లుకొని నాకు మీరు కావాలి అని ఏడ్చిన ఆమె వైపు చూశాడు. నేనేం చేయాలి? మీ కోపం పోగొట్టడానికి నేనేం చేయాలి చెప్పండి అంది కన్నీళ్లతో. కర్ణ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటే ఆమె కన్నీళ్లు అతని షర్టు తడిపేస్తున్నాయి. ఇది వరకు కర్ణగారు నాకు కావాలి. నన్ను హక్కుగా భావించే కర్ణగారు కావాలి. తన యాక్షన్స్తోనూ మాటలతోనూ నేను ఆయనకే సొంతం అని అర్థమయ్యేలా చేసే కర్ణగారు నాకు కావాలి. ఈరోజు నాకు ఆన్సర్ చెప్పకుండా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. చెప్పకపోతే మాత్రం ఊరుకోను అంది. వాడితో కలిసి రెస్టారెంట్‌కొచ్చావంటే పెళ్ళికి రెడీ పోయినట్టే కదా అని సర్కాస్టిక్‌గా అడిగాడు. దక్ష షాక్ అయి నమ్మలేనట్టు 2 చేతులు నోటి మీద పెట్టుకోవడంతో ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పు పెళ్ళికి రెడీ అయిపోయావా? మళ్ళీ నా దగ్గర ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగాడు. దక్ష కోపంగా కన్న వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు అక్కడ కూర్చొని కొంచెం టైము ముళ్ళ మీద కూర్చున్నట్టుగా టైం నెట్టేయడానికి నేనెంత అసహనంగా ఫీల్ అవుతున్నానో మీరు కూడా చూశారు కదా! అసలు నిజంగానే వాడంటే ఇష్టం ఉండి ఉంటే మీతో ఎందుకొస్తానో వాడి కోసం వెతుక్కునేదాన్ని కదా! ఇంతలా నన్ను అవమానిస్తారా? అని దక్ష బాధగా అడగడంతో కర్ణ కనుబొమ్మ ఎత్తి సైడ్ స్మైల్‌తో చూసేసరికి దక్ష ఆశ్చర్యపోయింది. ఒళ్ళు మండిపోతుంది కదా! పిచ్చి ఇరిటేషన్ వస్తుంది కదా! అని కర్ణ సూటిగా అడిగేసరికి అంటే మీరెలా ఫీల్ అవుతున్నారో చూపించడం కోసం ఇలా మాట్లాడారా? అని అడగడంతో కర్ణ ఆమెకి సమాధానం చెప్పకుండా రోడ్డు వైపు చూస్తూ కూర్చోవడంతో తప్పు చేసినట్టుగా తలదించుకొని దిక్కులు చూస్తూ కానీ నేను మిమ్మల్ని అవమానించి, అనుమానించిన దానికి అంతకంటే ఎక్కువ సార్లు క్షమాపణ చెప్పాను. నాకు అర్థమైంది. తప్పు లేకుండా ఎవరైనా మనల్ని జడ్జ్ చేస్తే, అది కూడా మనం అమితంగా ప్రేమించే వాళ్ళు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. కానీ, ఆ రోజు నేనున్న పరిస్థితి వేరు కరుణగారు. ముందు నుంచే నాకు డబ్బున్న వాళ్ళంటే కొంచెం అభద్రతా భావం ఉంది. పైగా ముగ్గురు ఆడపిల్లలం అయ్యేసరికి మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ ప్రేమగా చేరదీయకపోవడంతో, ఆయన దగ్గర నుంచి మాకు దొరకాల్సిన ఆలనా పాలనా దొరక్కపోయేసరికి ఏర్పడిన భయంతో నేనలా అడిగాను గానీ, మిమ్మల్ని అవమానించాలని నాకు ఏ కోశానా లేదు. కర్ణ గారు, నాకు మీరు కావాలి. ప్లీజ్ మీరు నాకు కావాలి అంది. కర్ణ ఆమె మాటలు వింటూనే ఏం మాట్లాడకుండా విండోకి మోచేతిని ఆనించి నోటి మీద చేతిని పెట్టుకొని ముందుకు చూస్తూ ఉంటే చెప్పండి నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలేసి పోనని. మీరు నాకు కావాలని, మీరంటే నాకు పిచ్చి ప్రేమ ఉందని, మీరు నమ్మాలంటే నేనేం చేయాలని అడిగింది. కర్ణ కనుబొమ్మెత్తి చూస్తూ దట్స్ అప్ టు యూ అన్నాడు. ఆ మాటకి దక్ష ఆశ్చర్యంగా చూస్తూ నాకేం తెలుస్తుంది మీకెలా ఉంటే నచ్చుతుందో? మీరు కదా చెప్పాలి అని అడిగింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.